నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో నివసిస్తున్న స్థానికులు మండల తహసీల్దార్ హమీద్ కు వినతి పత్రం అందజేశారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న సుమారు 500 కుటుంబాల తరపున కాలనీ వాసులు ఈ విజ్ఞప్తి చేశారు. సర్వే నెంబర్ 145/1 లో ఉన్న 6.10 సెంట్ల భూమిని హిందూ శ్మశాన వాటికగా కేటాయించినట్లు తెలిపారు. చూడండి. నమస్తే, నా పేరు నీలం పెరుమాళ్ళు. బీసీ కాలనీలో గత 40 సంవత్సరాల నుంచి దాదాపు 400-500 కుటుంబాల వారు మేము ఉన్నాము. అన్ని కులాలు కలిపి 500-600 కుటుంబాలు దాకా ఉన్నాయి. మేమందరం కూడా గత 40 సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 145/1లో 6 ఎకరాల 10 సెంట్లు భూమిలో, ప్రభుత్వ భూమిలో మేము దహన సంస్కారాలు అయితేనేమి మనుషులు చనిపోయినప్పుడు అక్కడ చేసుకుంటూ ఉంటున్నాం 40 సంవత్సరాల నుంచి. గత కొద్ది రోజుల నుంచి అది ఆక్రమణకు గురైంది. మేము దాని గురించి ఎంఆర్ఓ గారిని కలిసి మా యొక్క ఆ పొలాన్ని కొంచెం బౌండరీలు అవి వేసి చూపించండి సార్, మాకు కొంచెం ఎంత కూడా కుదించుకుపోతుందని చెప్పేసి మేము ఆయనకు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా పరిశీలన చేసి మేము మాట్లాడి చేస్తామని చెప్పారు. కాబట్టి మేము తర్వాత ఇక వేరే వాళ్ళు అక్కడ రావాలి చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నారు. ఎవరు కేటాయించిన వాళ్ళకి ఉన్నాయి, అక్కడ అదేం ఇబ్బంది ఏం లేదు. మేము 600-700 కుటుంబాల వల్ల మాకు ఉన్న స్థలమే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మాకు ఆ బౌండరీస్ అవి చూపించి మేము అందరం కూడా అక్కడ కార్యక్రమాలు చేసుకునేదాన్ని ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. నమస్కారం, నా పేరు భోజనపు గోపి, బీసీ కాలనీ చేనేత కులానికి చెందిన వ్యక్తిని. గత 45 సంవత్సరాల నుంచి మా పెద్దల కాలం నుంచి కూడా 145/1 సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 సెంట్ల భూమిని శ్మశానం కొరకు కేటాయించి ఉన్నారు. ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి అడగగా రికార్డు పరంగా మీకు దీంట్లో ఏమీ పొందుపరచలేదని ఎంఆర్ఓ గారు తెలియపరిచినారు. ఒక అన్ని కులస్తులకు సంబంధించి, అంటే ఒక కులం అనేది కాకుండా బీసీ కాలనీ నివాసం ఉంటున్నటువంటి ఏ కులం వ్యక్తి మరణించినా కూడా బీసీ కాలనీలో అందరినీ అదే శ్మశానంలో కూర్చోడం కావచ్చు, వాళ్ళు కాల్పులు కావచ్చు, అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహిస్తున్నాము. ఈ తరుణంలో జనాలు పెరిగిన దానివల్ల శ్మశాన స్థలం లేకపోవడం ఒక కారణం అయితే, చుట్టుపక్కల భూములు ఉన్న వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు దాన్ని ఆక్రమించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్న పొలాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కావున మా బీసీ కాలనీ గ్రామ ప్రజలందరూ, రెవెన్యూ అధికారులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, అందరూ దయ ఉంచి దాన్ని రికార్డు పరంగా పొందుపరిచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. బీసీ కాలనీలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న హిందువుల్లో అన్ని వర్గాలు, అన్ని కులాల వారము ఈ 145/1లో ఉన్న సర్వే నెంబర్లో ఉన్న 6.10 ఎకరాల స్థలంలో హిందూ శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నాము. కానీ ఇటీవల కొందరు వచ్చి దాంట్లో మాకు కొంత కేటాయించాలని చెప్పి అధికారులని, నాయకుల తరఫున ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలా కాకుండా అది ఎప్పటిలాగా హిందువులకే కేటాయించి దాని గుర్తింపు హద్దులు నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.